హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీజనింగ్ సంబంధించి 39th మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ సెక్షన్లో మనం 2021 పేపర్ సాల్వ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం సాల్వ్ చేసిన ప్రతి పేపర్ కూడా 2023 పేపర్, అంటే అన్నీ కూడా ప్రీవియస్ మాక్ టెస్ట్ లాగా మనం సాల్వ్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రీవియస్ మాక్ టెస్ట్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. కేవలం ఓన్లీ నేను అప్లోడ్ చేస్తున్న షీట్ మాత్రమే కాదు, మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి, నెట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. ఓకే, ఎక్కువగా మీరు మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల మీ టాలెంట్ ఏంటో, మీ స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు ఏ టాపిక్లో వీక్ ఉన్నారో, మీరు ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నారో అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మాక్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎనివే, ఇక ఈ 2021 ప్రాబ్లమ్స్ మాక్ టెస్ట్ రీజనింగ్ ఏ విధంగా ఈ సెషన్లో అడిగారో ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకే, ఎనివే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకి ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ వస్తుందని అడిగారు. ఎనివే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినాం. సిరీస్ రాసుకుందాం, 5, 7, 14 and 16, 32. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 5 నుంచి 7 అవ్వాలంటే ఎంత అవుతుంది? 2 ఇంక్రీజ్ అయింది. అలాగే 7 నుంచి 14 అంటే 7 ఇంక్రీజ్ అయింది. 14 నుంచి 16 అంటే 2 ఇంక్రీజ్ అయింది. 16 నుంచి 32 అంటే అగైన్ 16 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 16 నుంచి ఎంత ఇంక్రీజ్ అయితే మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ వస్తుంది. సింపుల్. చూడండి ఫ్రెండ్స్, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది మనకి. ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 2 ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే చూడండి, ఇక్కడ 2 వచ్చింది కదా, ఇక్కడ కూడా 2 వచ్చింది, అంటే నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా 2 ఉంటుంది. ఆల్టర్నేట్గా 2 రిపీట్ అవుతుంది ఈ సిరీస్లో. కాబట్టి మనం ఇక్కడ 2 యాడ్ చేస్తే 32 + 2 34 అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సడన్ కోడ్ లాంగ్వేజ్ షార్ట్ ఈస్ కోడెడ్ యాజ్ అని ఒక నెంబర్ ఇచ్చాడు. హౌ విల్ వైన్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఇక్కడ షార్ట్ ఏ విధంగా అయితే కోడ్ చేశాడో అదే కోడ్ లాంగ్వేజ్లో వైన్ని ఏ విధంగా కోడ్ చేస్తామని అడుగుతున్నాడు. ఎనివే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ రాసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, షార్ట్ అని ఇచ్చాడు 38815040. ఓకే, మీకు గనక ప్లేస్ వాల్యూస్ అర్థమైతే ఖచ్చితంగా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎస్ ప్లేస్ వాల్యూ ఎంత అంటే 19 అవుతుంది. టీ ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 20 అవుతుంది. 22 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్? 40. అలాగే 19 2 టైమ్స్ 38 వచ్చింది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా ప్లేస్ వాల్యూస్ కూడా హెచ్ అంటే 8 వచ్చింది, ఓ అంటే 15 వచ్చింది. మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ వాల్యూస్ రాశారు. ఫస్ట్ ఎండ్ ఇంటూ 2 అయితే చేశారు, ఇంటూ 2 మల్టిప్లై చేశారు. కాబట్టి ఇక్కడ వైన్ ఉంది కదా, వైన్ అంటే స్టార్టింగ్లో డబ్ల్యూ, లాస్ట్లో ఈ అంటే 5. ఓకేనా, 5 రాసుకుందాం. ఇక్కడ డబ్ల్యూ అంటే 23. ఇంటూ 2 టైమ్స్ చేయండి. 2 3 = 6, 2 2 = 4. 46 ఉండాలి స్టార్టింగ్లో. ఇక్కడ 46 ఉంది, ఇక్కడ 46 ఉంది, ఇక్కడ 46 ఉంది. ఎండ్లో కూడా మల్టిప్లికేషన్ 2 చేయాలి. 5 2 అంతా 10 అవుతుంది. ఎండ్లో 10 కేవలం ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, ఆప్షన్ డి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఎనివే ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ వర్డ్. ఈ రిలేషన్ అనవసరంగా మన ఇక్కడ క్వశ్చన్స్ అది టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈజ్ టు ప్రపోజిషన్ ఉందంటే ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ రిలేషన్ ఉంటుంది, నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా రిలేషన్ ఉంటుందని అర్థం. ఈజ్ టు ప్రపోజిషన్ ఉన్నప్పుడు వాటిని మనం ఎనాలజీ ప్రాబ్లమ్స్ అని కూడా అంటుంటాం. డాగ్ అలాగే బార్క్, ఈ 2 రిలేటెడ్. అంటే బార్క్ అంటే ఏంటి? కుక్క అనేది మొరుగుతుంది. అలాగే బర్డ్ అంటే ఏం చేస్తుంది? బర్డ్ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. బర్డ్ ఏం చేస్తుంది అనేది ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. వెరీ ఈజీ క్వశ్చన్. 4 ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో ఆన్సర్ అయితే మీరు చెప్పండి. ఒక ప్రాబ్లంలో ఏమన్నారంటే 6 ఫ్రెండ్స్ అని చెప్పేసి మన 6 ఫ్రెండ్స్ ఇచ్చారు అరౌండ్ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అన్నాడు కాబట్టి ముందు రౌండ్ టేబుల్, సర్కులర్ టేబుల్ డ్రా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సర్కులర్ టేబుల్ డ్రా చేసాం. ఆ తర్వాత 6 మెంబర్స్ కూడా ప్లేస్ చేస్తాం మనం. ఆ తర్వాత ఇచ్చిన పాయింట్స్ జాగ్రత్తగా గమనించండి. పి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇక్కడ రైట్ సైడ్ అవుతుంది. పి ఎక్కడ ఉందంటే సెకండ్ రైట్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇది రైట్ సైడ్ అనుకుంటే ఇది రైట్ 1 అవుతుంది ఎస్కి, ఎస్కి ఇది రైట్ 2 అవుతుంది, అంటే ఇక్కడ పి ఉన్నాడని అర్థం. నెక్స్ట్, క్యూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. చూడండి, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వాడు లెఫ్ట్ సైడ్ వెంటనే ఎవరున్నారంటే క్యూ ఉన్నాడు. కాబట్టి క్యూ టీ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు మనం? ఇమీడియట్ అంటే టీ ఎడమ వైపునే క్యూ ఉన్నాడు అని అర్థం. మనం క్యూటీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు.
లేదా ఇక్కడ టీ ఉంచి మనం ఇక్కడ క్యూ ప్లేస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చదువుదాం చూడండి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే పీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ యూ. ఓకే, పీ ఆల్రెడీ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ పీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి పీ ఎక్కడ ఉంటాడు అంటే ఆర్ అండ్ యూ మధ్యలో ఉంటాడు. ఆర్ అండ్ యూ చూడండి, ఇక్కడ ఆర్ ఎలా రాయొచ్చు, యూ ఎక్కడ రాయొచ్చు, లేక ఇక్కడ యూ రాయొచ్చు, ఇక్కడ ఆర్ రాయొచ్చు. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పాయింట్ కూడా మనం చదవాల్సిందే. ఎస్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. చూడండి ఎస్ ఎక్కడ ఉన్నాడంటే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ ఎక్కడ ఉండాలనేది చూడండి. ఇప్పుడు సింపుల్గా చెప్పవచ్చు, ఇక్కడ యూ ప్లేస్లో ఎవరు ఉండాలంటే ఇక్కడ ఆర్ ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్ ఉంటే ఆర్ లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, ఆర్ రైట్ సైడ్ అవుతుంది. ఆర్ ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే ఎస్ ఉండాలి, ఎస్ ఉన్నాడు. ఓకే, ఆర్ ఇక్కడ ఉన్నాడంటే యూ ఇక్కడ ఉండాలి. ఎందుకు ఉండాలంటే యూ ఆర్ మధ్యలో పీ ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ పాయింట్ మీరు గమనిస్తే క్యూటీ అనేది సో పక్క పక్కనే ఉండాలి ఇద్దరు కూడా. టీ యొక్క లెఫ్ట్ సైడ్లో వెంటనే క్యూ ఉండాలి కాబట్టి టీ ఇక్కడ ప్లేస్ చేస్తే క్యూ ఇక్కడ వస్తాడు. సో అరేంజ్మెంట్ కరెక్ట్గా కంప్లీట్ అయింది. క్వశ్చన్లో చూడండి, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ ఎస్. చూడండి పీ అలాగే ఎస్ మధ్యన ఎవరున్నారు, పీ అండ్ ఎస్. సో హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ ఎస్. పీ ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్, ఎస్ ఇక్కడ ఉన్నాడు. ఎవరున్నారు మిడిల్లో అంటే సింపుల్గా చెప్పవచ్చు ఆర్. ఆర్ అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆర్ మనకి సో బిట్వీన్ పీ అండ్ ఎస్ మధ్యన ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సిలాలిజం ప్రాబ్లం ఫ్రెండ్స్, సిలాలిజం ప్రాబ్లం. సో సిలాలిజం ప్రాబ్లంలో సో ఎవ్రీ టైం మనం ఏం చేస్తామంటే జస్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ అయితే సాల్వ్ చేస్తుంటాం. సో ఈసారి క్వశ్చన్లో ఏమొస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం చూడండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ. ఇచ్చిన స్టేట్మెంట్ని కన్క్లూజన్ జాగ్రత్తగా చదివి అజ్యూమింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. మనకి ఏదైతే స్టేట్మెంట్లో ఇచ్చారో దాన్ని ట్రూ అంటే అది నిజం అనుకొని మనం ప్రాబ్లం చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అపియర్స్ టు బి వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ కన్క్లూజన్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. ఒకవేళ ఇక్కడున్న స్టేట్మెంట్ ప్రకారం సో అది రాంగ్ అయినప్పటికీ సో నిజ జీవితంలో అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్ సిటీస్ ఆర్ విలేజెస్ అన్నాడు. అన్ని సిటీస్ కూడా ఏమవుతాయి, విలేజెస్ అవుతాయా? అన్ని సిటీస్ కూడా విలేజెస్ అవుతాయా? నిజ జీవితంలో అయితే అవ్వవు, ఎందుకంటే సిటీ వేరు విలేజ్ వేరు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే అదే అజ్యూమింగ్ అంటున్నాడు. అజ్యూమ్ చేసుకోండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని. సో ఇది కరెక్ట్ అయినప్పుడు ఇచ్చిన కన్క్లూజన్ ప్రకారం సో అది ఫాలో అవుతుందా లేదా కన్క్లూజన్స్ అనేది మనం చెప్పాలి. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఆల్ సిటీస్ ఆర్ విలేజెస్. అన్ని సిటీస్ కూడా ఏమవుతున్నాయి అంటే విలేజెస్ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నో కంట్రీ ఈజ్ సిటీ. ఏ కంట్రీ కూడా సిటీ అవ్వట్లేదు. ఇక్కడ సిటీ ఏదో ఉందో ఏ కంట్రీ కూడా సిటీ అవ్వట్లేదు కాబట్టి కంట్రీ ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఇది వెన్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. నో కంట్రీ ఈజ్ విలేజ్. ఏ కంట్రీ కూడా విలేజ్ కాదు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కంట్రీ ఉంది, ఇక్కడ విలేజ్ ఉంది. మనం ఓన్లీ దేని గురించి చెప్పాం, చెప్పామంటే ఓన్లీ ఏ సిటీ కూడా కంట్రీ కట్టలేదని చెప్పాం. అంతేగాని ఏ విలేజ్ కూడా కంట్రీ కట్టలేదని మనకి మీరు పాయింట్ గమనించండి. ఇక్కడ నో కంట్రీ ఈజ్ విలేజ్ అన్నాడు అంటే ఏ కంట్రీ కూడా విలేజ్ అవ్వట్లేదు అన్నాడు. సో నిజానికి ఇక్కడ కంట్రీ ఇక్కడ ఉంది, విలేజ్ ఇక్కడ ఉంది. మనం సో ఇచ్చిన రిలేషన్లో చూస్తే నో కంట్రీ ఈజ్ సిటీ. సిటీకి సంబంధించిండు మనకు ఓన్లీ ఇచ్చాడు, సిటీకి సంబంధించిన రిలేషన్ మనకి ఇచ్చాడు. కానీ క్వశ్చన్లో వచ్చేసరికి నెగిటివ్ రిలేషన్ విలేజ్కి చెప్పాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి. నో విలేజ్ ఈజ్ ఏ సిటీ. ఏ విలేజ్ కూడా సిటీ అవ్వదు అంటున్నాడు. నిజానికి ఎలాగుంది, సిటీస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే విలేజ్ అవుతున్నాయి. కానీ కన్క్లూజన్ నో విలేజ్ ఈజ్ సిటీ. ఏ విలేజ్ కూడా అనేది సిటీ అవ్వట్లేదు అంటున్నాడు. కానీ ఇక్కడ సమ్ రిలేషన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది. అంటే ఇచ్చిన 2 కన్క్లూజన్స్ కూడా రాంగ్. సో 2 కన్క్లూజన్స్ రాంగ్ అయినప్పుడు మనం ఇక్కడ ఏ ఆప్షన్ ఉపయోగిస్తామంటే నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఇక్కడున్న వర్డ్స్ అని కూడా ప్లేస్ చేస్తే అంటే అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తే ఏ వర్డ్ ఫస్ట్ వస్తుందని అడిగాడు. ఓకే, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న లెటర్స్లో ఏది కామన్గా ఉందో చూస్తే ఆల్మోస్ట్ ఎస్పిఈ అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేయొద్దు. ఓకేనా, అంటే దాన్ని మీరు లెక్కలోకి తీసుకోవద్దు. మిగతావి ఏంటో చూడండి. మిగతావి చూస్తే అన్నింటిలో కూడా సి రిపీట్ అయింది. ఓకేనా, కాకపోతే ఇక్కడ 5th ఏం రిపీట్ అయిందంటే ఏ రిపీట్ అయింది. ఏ అంటే ఎంత ఫ్రెండ్స్ 1.
మిగతా వాటింట్లో సి రిపీట్ అయింది అంటే 3. అంటే ఇక్కడ 1 3 అంటే పైనుంచి అన్నీ కూడా మనకి 3 3 3 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. అంటే వీటన్నిటిలో స్టార్టింగ్ ఏదొస్తుంది 1 వస్తుంది. ఎందుకంటే 1 అనేది చిన్న నెంబర్ కాబట్టి. సో 1 స్టార్టింగ్లో వస్తుందంటే ఈ 1 ఎక్కడుంది 5th ఉంది. అంటే 5 ఫస్ట్ వస్తుంది. 5 ఫస్ట్ వస్తుందంటే 5 ఎక్కడుంది ఫస్ట్ అంటే ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో 5 స్టార్టింగ్లో ఉండాలి. స్టార్టింగ్లో ఆప్షన్ బిలో మాత్రం ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, వెరీ సింపుల్ ప్రాబ్లం. సో మీరేం చేస్తారంటే ఈ ట్రిక్స్ అని మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కానట్లయితే స్టార్టింగ్ రీజనింగ్ మాక్ టెస్ట్ నుంచి చూడండి. మనం సాల్వ్ చేసే ఈ రీజనింగ్ మాక్ టెస్ట్ వచ్చేసరికి 39th మాక్ టెస్ట్. కాబట్టి మీరు ఫస్ట్ మాక్ టెస్ట్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటిని కూడా సపరేట్గా రాసి అందులో మీకు ప్లేస్ వాల్యూస్ కూడా క్లారిటీగా రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఫస్ట్ మాక్ టెస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమౌంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమంటున్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసాం ఫ్రెండ్స్, ప్రీవియస్ ప్రాబ్లమ్స్లోనే, ప్రీవియస్ రీజనింగ్ మాక్ టెస్ట్లోనే. సో ఎలా సాల్వ్ చేస్తాం, జస్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకొని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడండి BDCA ఉంది. అంటే స్టార్టింగ్ 1 లెటర్ తీసుకొని సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది మనకి. కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ తీసుకొని సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేస్తే ఇక్కడ N ఉంది, ఇక్కడ J ఉంది, ఇక్కడ F ఉంది. సో NJF నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ కాబట్టి అది కనిపెట్టాలి. సో N అంటే ఎంత ఫ్రెండ్స్ 14, J అంటే 10, F అంటే 6 క్వశ్చన్ మార్క్ కదా. ఓకే, 10 నుంచి 14 నుంచి 10 అయిందంటే -4 అయినట్లు. సో 10 నుంచి 6 అయినంటే -4 అయినట్లు. నెక్స్ట్ ఏమవుతుంది -4 అవుతుంది. 6 - 4 అంటే 2 అంటే అర్థం ఏంటి బి అంటే ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ముందు నుంచి మన ఛానల్ ఫాలో అవుతారో వారికి మాత్రం ఈ ట్రిక్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ మార్క్ ఏదో వస్తుందని అడిగాడు. నెంబర్ సిరీస్ ఒకసారి రాసుకుందాం చూడండి. 20, 21, 25, 34 క్వశ్చన్ మార్క్ అండ్ 75. ఓకే, సో మన డిఫరెన్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూస్తే 4, ఇక్కడ చూస్తే 9, ఇక్కడ చూస్తే మనకు తెలియదు, ఇక్కడ తెలియదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1 అంటే ఏం రాసుకోవచ్చు 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 5 స్క్వేర్ వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అంటే 34, 16 యాడ్ చేయండి. సో 34 అలాగే ఇక్కడున్న 16 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది 10 అంటే 50. కాబట్టి 50 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 50 చూడండి ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై అండ్ డివిజన్ స్టాండ్స్ ఫర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ అండ్ డివిజన్ స్టాండ్స్ ఫర్ మైనస్, ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్, దెన్ ఈక్వేషన్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి సపరేట్ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ క్లాస్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి ఎవరైతే మ్యాథమెటికల్ ఆపరేషన్ కంప్లీట్ చేయలేదో ఒకసారి కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. 80. సో మైనస్ అంటే అర్థం ఏంటి, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ కాబట్టి డివిజన్ రాసుకోండి 20. సో ప్లస్ అంటే అర్థం ఏంటి, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ. సో ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ కాబట్టి ఇంటూ రాద్దాం. నెక్స్ట్ 10 ఉంది, 10 రాయండి. డివిజన్ ఉంది, డివిజన్ స్టాండ్స్ ఫర్ చూడాలి, డివిజన్ స్టాండ్స్ ఫర్ మైనస్ కాబట్టి నెగిటివ్. తర్వాత 8 ఉంది, 8 ఇంటూ స్టాండ్స్ ఫర్ దేనికి, ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్. ఓకేనా. ఓకే, ఇంటూ 10. ఓకే, సాల్వ్ చేద్దాం చూడండి. అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం, సో బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. డివిజన్ చేస్తే 24 అవుతుంది. తర్వాత ఇంటూ చేయాలి, 4 10s 40 అవుతుంది. -8 + 10 అవుతుంది. సో ముందు ఎడిషన్ చేయాలి కాబట్టి 50 - 8 అవుతుంది 42 అవుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి మిర్రర్ ప్రాబ్లం. సో మిర్రర్ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా. నెక్స్ట్ చూడండి మిర్రర్ ప్రాబ్లం. మిర్రర్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏ ఉందంటే ఇక్కడ కూడా ఏ వస్తుంది, ఇక్కడ ఐ ఉందంటే ఐ, ఇక్కడ ఆర్ ఉందంటే రివర్స్లో ఆర్ వస్తుంది. సో ఏఐఆర్ ఈ విధంగా షేప్ ఎక్కడ ఉందో చూడండి. సో ఏఐఆర్ అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇలాంటి షేప్ కేవలం ఆప్షన్ బిలోనే ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్ అని డిఈసి ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇస్ రిటన్ యాజ్ ఈజిఎఫ్ఓ అండ్ హౌ విల్ ఫైండర్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే,
ఎనివే డెక్ అంటే డిఈసికే డెక్ ఈజ్ రిటన్ యాజ్ అని ఈజిఎఫ్ఓ రాశాడు. ఓకే, ఓ అంటే 15 అవుతుంది, కే అంటే 11, సి అంటే 3 అవుతుంది, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5 అవుతుంది, జి అంటే 7, డి అంటే 4, ఎఫ్1 ఈ అంటే 5. సో ప్లేస్ వాల్యూస్ అని రాసాం. 1 యాడ్ అయింది, 2 యాడ్ అయింది, 3 యాడ్ అయింది, 4 యాడ్ అయింది, అంటే 1 2 3 4 యాడ్ అయింది. సో ఈచ్ లెటర్ 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫైండర్ కనుక్కుందాం. ఫస్ట్ ఎఫ్ ఉంటుంది, ఆర్ అంటే ఫ్రెండ్స్ లాస్ట్ ఆర్ అవుతుంది. సో ఫైండర్లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1. సో 1 2 3 4 5 6. సో 6th ప్లేస్ కాబట్టి 6 యాడ్ చేయండి సరిపోతుంది. 6 యాడ్ చేస్తే 18, 6 యాడ్ చేస్తే 24 అవుతుంది. 24 అంటే లాస్ట్లో ఎక్స్ ఉండాలి. ఎక్స్ ఉన్నది కేవలం ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండు ఉన్నాయి. స్టార్టింగ్లో జీ వస్తుందని అర్థమైంది, ఇక్కడ జీ వస్తుంది. కాకపోతే నెక్స్ట్ లెటర్ కనుక్కుంటే సరిపోతుంది చూడండి. ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండింటిని అబ్జర్వ్ చేస్తే సో అన్నీ సేమ్ ఉన్నాయి, కానీ మీరు 1 లెటర్ కనుక్కుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్ రావడానికి 6 యాడ్ చేసాం. సో దాని ముందు లెటర్ కాబట్టి 5 యాడ్ చేయండి సరిపోతుంది. 5 యాడ్ దేనికి యాడ్ చేయాలి, 5 అంటే ఇక్కడ ఈ అంటే ఎంత 5. సో దాన్ని కూడా 5 యాడ్ చేస్తే 5 5 10 అవుతుంది. 10 అంటే జే. సో జే ఎక్కడ ఉంది ఇక్కడ, సో ఆప్షన్ బిలోనే ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బిలోనే ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the problem solve చేద్దాం చూడండి ఫ్రెండ్స్. 4 letter clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the letter cluster that is different. సో డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని మనం కనిపెట్టమన్నాడు. ఎనివే ఇక్కడ కొన్ని లెటర్ క్లస్టర్స్ ఇచ్చాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిలో ఒకటైతే డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ డిఫరెంట్ ప్యాటర్న్ ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మనం కనిపెట్టాలి, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏబి అంటే 1 2. సో ఇక్కడ యూసి, యూ అంటే 21, సి అంటే 3. ఓపి, ఓ అంటే 15, పి అంటే 16. ఈఎఫ్, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. సో 5 6 15 6 15 16 అండ్ 1 2 అన్నీ కూడా సో నెక్స్ట్ నెంబర్ ఉన్నాయి. 21 3 ఇది ఒక్కటి వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఫాలో అవ్వదో అదే మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మీరు ఫస్ట్ టైం వింటున్నట్లయితే వీటికి సంబంధించిన సో బేసిక్స్, అలాగే వీటికి సంబంధించిన ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో ఇలాంటి రిపీట్ అవుతుంటే ఖచ్చితంగా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఎనీవే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చూడండి. టోటల్ ప్లేస్ వాల్యూస్ మీరు కౌంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్ వాల్యూస్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 టోటల్ 15 ఉన్నాయి. అంటే వీటిని ఏం చేయొచ్చు అంటే సో 5 3 is 15 అంటే 5గా 3 సెక్షన్స్ చేయొచ్చు, లేదా 3గా 5 సెక్షన్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో 3గా 5 సెక్షన్ చేద్దాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది, కోడింగ్ డీకోడింగ్ సంబంధించి. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఫ్రెండ్స్ ఎనివే ఎలా సాల్వ్ చేయాలంటే వినండి. టోటల్ 15 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎనివే ఎలా సాల్వ్ చేస్తామంటే టోటల్ 15 ఉన్నాయి కదా, 3 కలిపి మనం 15 వరకు తీసుకురావచ్చు చూడండి. సో ఇక్కడ ఉన్న 3 1 సో 2 3 4 5. సో టోటల్ 5 సెక్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ లెటర్లో సో ఈచ్ సెక్షన్లో అంటే వీటిని సో ఇలా ఈ విధంగా కట్ చేసాం కదా. సో ఈచ్ సెక్షన్ అంటాం వీటిని. సో ఈచ్ సెక్షన్లో ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సెక్షన్లో ఉన్నాయి 3 ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో సో మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జే ఉంది. జే ప్లేస్ వాల్యూ ఎంత 10. ఇక్కడ మిడిల్ ఉంది, కే ఉంది. కే అంటే 11. ఓకే, మీరు గమనించండి. ఇక్కడున్న ప్లేస్ వాల్యూ చూస్తే 1 2 3 నెక్స్ట్ 1 2 3 నెక్స్ట్ 1 2 3 ఇదే కదా ప్లేస్ వాల్యూ. అంటే ఈచ్ సెక్షన్లో 3 వాల్యూస్ ఉన్నాయని అర్థం. అంటే ఇక్కడ చూడండి జే ఉంది అంటే సెకండ్ నెంబర్, ఇక్కడ కే ఉంది అంటే ఇక్కడ ఉన్న సెకండ్ నెంబర్, అంటే ఈ ఫస్ట్ సెక్షన్లో ఉన్న సెకండ్ది, సెకండ్ సెక్షన్లో ఉన్న సెకండ్ దాన్ని మనం ఆ రెండింటి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో నెక్స్ట్ వచ్చే సెక్షన్లో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చే సెక్షన్లో 1 2 3 ప్లేస్ వాల్యూస్ మిడిల్లో ఉన్న నెంబర్ మనకు అవసరం. అంటే మనం ఇక్కడ ఏం చెక్ చేయాలంటే మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో ఉండేదాంతో మనం పని అంటే క్యూ పక్కన ఉన్న ప్లేస్ వాల్యూ దాని దగ్గర ఎంత వస్తుంది 10 11 అంటే ఇక్కడ 12 వస్తుంది. 12 అంటే ఎల్. అంటే ఇక్కడ మీరు గమనించాలి ప్లేస్ వాల్యూ, ఈ పాయింట్ గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 12 వచ్చింది, కాకపోతే ఇక్కడ ఉన్న ప్లేస్ వాల్యూ అది ఆప్షన్స్లో ఎలా చూడాలంటే చూడండి, ఇక్కడ 1 డాష్ ఉంది, ఇక్కడ 2 డాష్ ఉంది, ఇక్కడ 3 డాష్ ఉంది, ఇక్కడ 4 డాష్ ఉంది. అంటే 4th ప్లేస్లో మనకి ఎల్ ఉండాలి, అంతే 4th డాష్లో ఎల్ ఉండాలి. ఆప్షన్స్లో 4th ప్లేస్లో ఎల్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి.
అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే ఓ ఉంది ఇక్కడ, ఇది కాదు. 1 2 3 4 4 ఆర్ ఉంది, ఇది కాదు. 1 2 3 4 4లో ఎల్ ఉంది, ఇదే మన ఆప్షన్, అదే మన ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 1 2 3 4 ఎన్ ఉంది, ఇది కాదు. సో ఎల్ ఉంది కాబట్టి ఇది ఒకటి కరెక్ట్. ఒకవేళ ఎల్ అన్నిట్లో ఉందనుకోండి, అగైన్ నెక్స్ట్ ప్యాటర్న్ కనుక్కుంటాం. ప్రాబ్లం చూడండి. సో ఇది కూడా లెటర్ క్లస్టర్ ఎనాలజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈజ్ టు ప్రపోర్షన్ ఉంది కదా. ఓకే, ఐఎంఆర్ ఈజ్ టు విఆర్ఎం అన్నాడు. సో ఐఎంఆర్, ఐ అంటే 9 అవుతుంది, ఎం అంటే 13, ఆర్ అంటే 18. నెక్స్ట్ విఆర్ఎం, వి అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, 22 ప్లేస్ వాల్యూ, ఆర్ వాల్యూ ఎంత 18, ఎం వాల్యూ ఎంత 13. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్. సో ఎలా కనుక్కుంటామంటే చాలా జాగ్రత్తగా గమనించండి. విఆర్ఎం అంటే 13. ఓకే, ఇక్కడ మనకి 18 ఉంది, ఇక్కడ 22 ఉంది. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 22 ఉంది. సో 9 నుంచి 22 రిలేషనా కాదు, 13 నుంచి 18 అంటే రిలేషన్ కాదు, 18 నుంచి 3 అంటే చూడండి. సో ఇండివిజువల్గా ఎలా పడితే అలా ఉన్నాయి కాబట్టి అవి మనకి కరెక్ట్ రిలేషన్ తీసుకురావట్లేదు. కాబట్టి మనం క్రాస్గా చెక్ చేయాలి. అంటే ఇక్కడున్న 18 నుంచి 22 దగ్గరకు ఉంది కాబట్టి 18 నుంచి 22 రిలేషన్ ఎన్ని వస్తుంది, +4 అయింది. అలాగే 9 నుంచి 13 వచ్చిందంటే ఇక్కడ కూడా +4 అయింది. ఇక్కడ 13 నుంచి 18 అయిందంటే ఇక్కడ ఎంత అయింది, +5 అయింది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్లో +4, లాస్ట్లో +4, మిడిల్లో +5 అయింది. ఓకే, అదే రిలేషన్ మనం ఎఫ్జేఓకి అప్లై చేయాలి. ఎఫ్జేఓ, సో ఈ విధంగా క్రాస్ రిలేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ +5 మిడిల్లో అవుతుంది, ఇక్కడ +4, ఇక్కడ +4. ఇది 6 అవుతుంది ఫ్రెండ్స్, ఇది 10, ఇది 15. 15 4 ఏమవుతుంది, 15 4 19 అవుతుంది. 19 అంటే ఎస్ కేవలం ఒక ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇది కనుక్కుందాం. చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. 15 అంటే ఓ, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 4 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, 15 ఉంది, 4 అయిపోయింది. ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6 4 ఎంత 10 అంటే జే. సో ఎస్ఓజే వచ్చింది చూడండి, స్టార్టింగ్ లెస్, సో ఎండ్లో జే. సో ఎస్ఓజే వచ్చింది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో రిలేషన్ ఏంటంటే, సో ఈ విధంగా క్రాస్గా మనం రిలేషన్ చూడాలి. ఫస్ట్లో 4 యాడ్ చేయాలి, లాస్ట్లో 4 యాడ్ చేయాలి, మిడిల్లో 5 యాడ్ చేయాలి. కాకపోతే +4 డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ ఏదైతే ఓ ఉందో థర్డ్ లెటర్ అది ఫస్ట్గా మనం యాడ్ చేయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కోడింగ్ డీకోడింగ్ నుంచి అడుగుతారు. ఓకేనా. చూడండి, ఇఫ్ ఆర్చిడ్ ఈజ్ నోన్ యాజ్ డైసీ అండ్ డైస్ ఈజ్ నోన్ యాజ్ లోటస్, లోటస్ ఈజ్ నోన్ యాజ్ జాస్మిన్ అండ్ జాస్మిన్ ఈజ్ నోన్ యాజ్ టులిప్, దెన్ వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? సో నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా ఏంటి నార్మల్గా? సో లోటస్. సో ఈ లోటస్ అనేది ఆప్షన్ చూడండి, ఆప్షన్ బిలో ఉందా? సో ఆప్షన్ సిలో ఉంది. ఇది కరెక్ట్ అనుకుంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే లోటస్ ఓకే కరెక్టే, లోటస్ నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా లోటస్ ఓకే. కాకపోతే ఈ లోటస్ని ఏమంటున్నామంట క్వశ్చన్లో చూడండి, లోటస్ ఈజ్ నౌన్ యాజ్ జాస్మిన్. అంటే లోటస్ అనే దాన్ని ఇప్పుడు ఏమంటున్నామంటే మనం జాస్మిన్ అంటున్నాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే జాస్మిన్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాస్మిన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏమంటామంటే డైసీ. సో డైస్ అనే దాన్ని ఏమంటామంటే లోటస్ అంటాం. సో లోటస్ అనే దాన్ని ఏమంటామంటే జాస్మిన్ అంటాం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే లోటస్, కానీ లోటస్ని లోటస్ అని పిలవట్లేదు, లోటస్ని జాస్మిన్ అంటున్నాం ఇక్కడ. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ప్రాబ్లం. సో ఇది నెంబర్ ఎనాలజీ నుంచి అడిగారు ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి, 15, 48, 98. మీరు ఏమైనా రిలేషన్ కనుక్కోగలిగితే ముందు మీరు రిలేషన్ కనుక్కోండి, ఆ తర్వాత ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎనీవే స్టార్టింగ్ నుంచి డైరెక్ట్గా చెప్తా చూడండి. 15 ఉంది, 48 ఉంది, 98 ఉంది. సో వీటి మధ్య రిలేషన్ ఏంటో మనకు తెలియదు. కాకపోతే ఏం చేద్దామంటే 15 3 ఎంత అవుతుంది? సో 15 3 ఎంత అవుతుందంటే 45. 45 + 3 ఎంత అవుతుంది? 48 వచ్చింది. సో సెకండ్ నెంబర్ వచ్చింది. సో 15 6 చూడండి ఫ్రెండ్స్, 15 6 90 అవుతుంది. 90కి 6 8 యాడ్ చేయాలి. 96 యాడ్ చేస్తే, సో 90కి 8 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 98 వచ్చింది. ఓకేనా. అంటే 15 × 3 15 × 6 అయింది ఇక్కడ. అలాగే ఇక్కడ 21 కూడా చేద్దాం. సో 21 ఇంటూ ఫస్ట్ ఏం చేస్తాం, 15ని 3 టైమ్స్ చేస్తాం, ఇక్కడ 3 టైమ్స్ చేద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత మనం అగైన్ +3 చేయాలి, అగైన్ +3 చేద్దాం. 66 వచ్చింది. 66 అంటే ఇక్కడ వర్కౌట్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, 18 3 ఎంత? 54. 18 3 ఎంత? 54. 54కి 3 యాడ్ చేస్తే 57. సో ఇది వర్కౌట్ అవ్వట్లా. 24 3 టైమ్స్ చేయండి. సో 3 4 ఎంత? 12. 3 2 6 7 72 అవుతుంది. 72 3 యాడ్ చేస్తే 75. ఇది కుదరదు. నెక్స్ట్ 7 చేయాలి, 3 చేయాలి. 3 చేస్తే 54 వస్తుంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? 55 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ వర్కౌట్ అవ్వలేదు, కేవలం ఆప్షన్ ఏ మాత్రమే వర్కౌట్ అయింది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాకపోతే నెక్స్ట్ ఇది కూడా కనుక్కుందాం చూడండి. సో 21లో నెక్స్ట్ నెంబర్ కూడా రావాలి కదా. 21 6 టైమ్స్ చేయండి. 6 1 6 6 2 12 అవుతుంది. ఓకే, ఆ తర్వాత మనం +8 చేసాం కాబట్టి ఇక్కడ కూడా 8 చేయండి. 8 6 14 అవుతుంది. 3 134. ఇక్కడ కూడా 134 వచ్చింది చూడండి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్.
సో లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే.